హిందూ దృక్పథంలో మనస్సు యొక్క స్వభావం. మనస్సును స్వాధీనం చేసుకోవాలన్న సంకల్పమే సరిపోదు. మనస్సు స్వభావాన్ని గురించి కూడా మనం ఎంతో కొంత తెలుసుకోవాలి. హిందూ మనస్తత్వ శాస్త్రంలో దీని గురించి ఏమి చెప్పబడిందో ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ శాస్త్రంలో మనస్సును స్వాధీనం చేసుకోవడానికి తగిన రకరకాల పద్ధతులను అనాదిగా ఆచరిస్తూనే ఉన్నారు. హిందూ శాస్త్రాన్ని శాస్త్రమని ఎందుకు పిలుస్తున్నామంటే, దానిలో ప్రయోగాత్మకమైన అన్వేషణ, పునఃపరిశీలనల ద్వారా మనస్సు మీద పూర్తి నియంత్రణను సంపాదించడానికి, దాని ద్వారా పరిపూర్ణతను, జ్ఞానోదయాన్ని పొందడానికి కావలసిన పద్ధతులను ఏర్పరిచారు. మనం ఇప్పుడు చెప్పుకునే మనస్తత్వ శాస్త్రంలో అధిక భాగం వివేకానంద స్వామి తమ సాహిత్య సర్వస్వములో విపులీకరించినదే. ఈ స్థూల శరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూల శరీరము మనసుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనసు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కనుక ఇవి రెండు ఒకదానికొకటి ప్రభావితం చేయగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనసుకు కలిగిన అనారోగ్యం లేక ఒత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మనసుకు వెనుక ఒక ఆత్మ ఉంది. అదే మనిషి యొక్క నిజతత్వం. శరీరం, మనస్సు పదార్థాలు, ఆత్మశుద్ధ శక్తి స్వరూపం. మనస్సు, ఆత్మ ఒకటి కావు. ఈ రెండూ వేరువేరు. దీనిని వివరించడానికి ఒక ఆధునిక శాస్త్రం ఉపమానాన్ని తీసుకుందాం. మనస్సు, శరీరాల మధ్య గల తేడా వాటి కంపన స్థితిలోని తేడా మాత్రమే. తక్కువ కంపన స్థితిని కలిగి ఉండేదాన్ని శరీరమని, ఎక్కువ కంపన స్థితి కలిగిన దాన్ని మనస్సు అని అంటారు. శరీరం, మనస్సు ఈ రెండు ఒకే విధమైన కాలం, కారణ, పదార్థ నియమాలకు లోబడి పనిచేస్తాయి. పదార్థాన్ని మనస్సుగా మార్చవచ్చు. బహుశా మనం దీని గురించి గమనించి ఉండకపోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 2 వారాల పాటు ఆహారం తీసుకొని వ్యక్తిని చూడండి. అతనికి ఏమవుతుంది? అతని శరీరం నీరసించిపోవడమే కాక అతని మనస్సు కూడా ఖాళీ అయిపోతుంది. అతడు మరికొన్ని రోజులు ఉపవాసం చేస్తే కనీసం ఆలోచించడం కూడా అతనికి కష్టమవుతుంది. అతని పేరే అతనికి గుర్తుండదు. అతడు మళ్ళీ ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే క్రమంగా అతని శరీరం శక్తిని పుంజుకుంటుంది. జ్ఞాపక శక్తి వస్తుంది. కాబట్టి పదార్థ రూపమైన ఆహారం మనస్సుగా మారుతుందన్నమాట.